నమస్తే అండి. నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుందండి. క్లియర్. క్లియర్. స్టార్ట్ చేద్దామండి. ఓం శ్రీ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. మనము ఇప్పుడు ఈ క్రియాయోగాన్ని అందించిన గురుదేవులు భార్గవ శర్మ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి. ఇప్పుడు మనం క్రియాయోగం గురించి అవగాహన కొద్దిగా చెప్తాను మీకు. క్రియాయోగాన్ని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మన జీవితంలో మన మీద మనం బయట బాహ్యమైన వాటి మీద ఆధారపడి మన జీవితాన్ని సమృద్ధిని ఆధారం చేసుకోకుండా మన జీవితంలో మన మీద మనం ఆధారపడుతూ జీవితాన్ని ఎలా సమృద్ధిగా ఆయుష్తో డబ్బుతో అన్ని విధాల మనము ఏ విధంగా ఉండొచ్చో నేర్పించారు మన ఋషులు. అంటే సమృద్ధి అంటే అన్ని రకాలు, ఆరోగ్యపరంగా కానీ, మన యొక్క మానసిక వ్యవస్థ కానీ, మన యొక్క సంపద వ్యవస్థ కానీ అన్ని విధాలా కూడా మనం ఏ విధంగా సమృద్ధిగా ఉండాలో మనకి నేర్పిస్తుంది ఈ క్రియాయోగం. దానికోసం మన ఋషులు ఏం చేశారు, అసలు మానవుడి యొక్క వ్యవస్థ ఎలా తయారయ్యింది, ఏ విధంగా మనిషి గెటాన్ అవ్వగలడు అనే ఉద్దేశంతో వాళ్ళు బాగా పరిశోధన చేశారు. ఎంతలా పరిశోధన చేశారంటే వారి యొక్క జీవితాలను పణంగా పెట్టి మరీ పరిశోధన చేశారు. వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే, బయటది ఏది ఆధారం అక్కర్లేదు. మనిషి యొక్క జీవితంలోనే, మనిషి యొక్క మానవుని దేహంలోనే ప్రతి ఇంచులోనూ ఒక ఉన్నతమైన అద్భుతమైన శక్తి అనేది ఇమిడి ఉంది. ఆ శక్తిని మనం ప్రచోదన చేసుకున్నట్లయితే మనకి అన్ని అన్ని విధాల శుభాలు సంపదలు అన్ని విధాల జరుగుతాయి అనేది వాళ్ళు కనుక్కున్నారు. అవి వేటిని బేస్ చేసి కనుక్కున్నారు అంటే, మనలో శక్తి కేంద్రాలు అనేవి ఉన్నాయి. 108 శక్తి కేంద్రాలు ఉన్నాయి. వాటికి మెయిన్ వచ్చేసేసి 7 శక్తి కేంద్రాలు. అవి ఏంటేంటివి అంటే, ఒకటి మూలాధార వ్యవస్థ, మూలాధార శక్తి కేంద్రం. తర్వాత స్వాదిష్టాన శక్తి కేంద్రం. తర్వాత మణిపుర శక్తి కేంద్రం. తర్వాత అనాహత విశుద్ధి ఆజ్ఞ సహస్రార్ అనే ఏడు రకాల వ్యవస్థల్ని, శక్తి కేంద్రాలని కనుక్కున్నారు వాళ్ళు. వాటి యొక్క విధులు మనం తెలుసుకున్నాము అంటే మనం ఎక్కడ బలహీనమయ్యామో, ఎక్కడ బలం చేసుకోవాలో అనేది తెలుసుకుంటే మనం జీవితాన్ని ఎంతో సమృద్ధిగా మనం జీవించవచ్చు. ఆ వ్యవస్థలు ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది మనం చెప్పుకుందాం. మూలాధార శక్తి కేంద్రము అనేది ఉంది. ఆ మూలాధార యొక్క శక్తి కేంద్రము ఏం చేస్తుంది అంటే, మన వెన్నుపూస కింద భాగంలో, అంటే మన చెయ్యిని ఈ కణుపు ఉంది చూడండి, మన వెనక వైపు పెట్టుకుంటే ఎక్కడైతే తగులుతుందో, అంటే వెన్నుపూస కింద భాగం ఎక్కడైతే తగులుతుందో ఆ ప్రాంతము మూలాధార శక్తి కేంద్రం అనేది ఉంటుంది. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందండి. మా మూలాధార యొక్క శక్తి కేంద్రం అనేది అక్కడ నిక్షిప్తమై ఉంటుంది. ఆ మూలాధార శక్తి కేంద్రంలో ఏమేమి ఉంటుంది అంటే, మూలాధార శక్తి కేంద్రం బలంగా ఉన్నట్లయితే మనకి మానసిక బాగా ఎంత బలంగా ఉందనుకోండి, మనం ఏ పనినైనా సరే సునాయాసంగా చేయగలం. శారీరకమైన పనులు కానీ ఏ పనినైనా సరే స్మార్ట్గా ఆలోచించి చేయగలం.
మూలాధార వ్యవస్థ కానీ బలంగా ఉన్నట్లయితే. అదే వ్యవస్థ బలహీనమైందనుకోండి, ఏ పని చేయాలన్నా కూడా ఆలోచన చేస్తాం. ఇప్పుడు సపోజ్ మనం బయటికి వెళ్దాము అనుకోండి, ఆ థాట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆ బయటికి ఏం వెళ్తాంలే, తర్వాత చూద్దాంలే అనే పోస్ట్ పోన్, వాయిదా వేసే తత్వం అనేది ఉంటుంది. అదే మూలాధార వ్యవస్థ బలహీనమైనప్పుడు మన యొక్క బాడీలో కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డౌన్ అయిపోతుంది. అంతేకాకుండా అది వేటి వేటి మీద పనిచేస్తుందంటే, మన యొక్క రక్తము రక్తము ఇంకొకటి స్కిన్ సమస్యలు, ఇంకా ఆ, మన రక్త ప్రసరణ, ఇంకా వచ్చి కండరాలు, మనకి మోకాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ అని అంటారు చూడండి. అవన్నీ కూడా ఎందుకు వస్తాయి అంటే మూలాధార వ్యవస్థ బలహీనమైనప్పుడు. అది బలహీనమైనప్పుడు ఏంటంటే మజిల్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పులు ఎక్కడైతే ఉంటాయో అవన్నీ కూడా మూలాధార వ్యవస్థ బలహీనమైతేనే వస్తాయి. ఇప్పుడు మనము మూలాధార వ్యవస్థని బలంగా ఎలా చేసుకోవాలి? అందులో ప్రాణశక్తి అనేది నిక్షిప్తమై ఉంటుంది. ఆ ప్రాణశక్తి నిక్షిప్తమైపోయిన దాన్ని మనం ఎలా డెవలప్ చేయాలి అనేది మన యొక్క ఋషులు మనకి నేర్పించారు. ఏ విధంగా మనం దాన్ని డెవలప్ చేసుకోవచ్చు అనే దాన్ని మనకు క్లియర్గా నేర్పించారు. కాబట్టి మనం దాన్ని సునాయాసంగా, ఎంతో తేలికగా మనం దాన్ని డెవలప్ చేసుకొని మనం ఎంతో బలంగా, అంటే మనం చేసే పనుల్లో, నిర్ణయాలు తీసుకునే దాంట్లో అన్నిటిలోనూ మనము చాలా ఉన్నతంగా తయారవ్వచ్చు. దానికోసం ఋషులు చెప్పిన విధానం ఏంటి అంటే ప్రణవ సాధన. ఆ ప్రణవ సాధనలో ఏమేమి ఉంటుంది అంటే, ప్రణవ సాధన ఓంకారం. ఓంకారాన్ని ప్రణవ సాధనగా చేసి, ఆ ప్రణవ సాధనని మన మూలాధారం మీద మనసు పెట్టి మనం ఉచ్చారణ చేసినప్పుడు ఆ మూలాధారం ప్రచోదన జరుగుతుంది. ప్రచోదన జరిగినప్పుడు మనం ఏ పనులైనా సరే చాలా అద్భుతంగా చేయగలం. అంటే శారీరక వ్యవస్థ కూడా చాలా బలంగా ఉండేలాగా మనం చేయగలం. ఇప్పుడు మనకి మూలాధారానికి కొన్ని ముద్రలను కూడా ఇచ్చారు వాళ్ళు. ముద్రలని, శ్వాసని, ప్రణవాన్ని 3 విధాలుగా చేసి మూలాధారాన్ని ప్రచోదన చేసే విధంగా ఇచ్చారు. వాటిల్లో మనం ఇప్పుడు ప్రణవ సాధన ఎలా చేయాలి అనేది నేర్చుకుందాం. ఫస్ట్ ముద్ర ఏంటి అంటే పిడికిలి ముద్ర. ఇట్లా పిడికిలి ఒకసారి అందరు చూపిస్తారా? ఈ ముద్ర ఎందుకు అని అంటే, మనము భూమి మీద దీన్నే ఆది ముద్ర అంటారు. మన భూమి మీద మానవుడు ఎలా పుట్టాడు? పుట్టేటప్పుడు ఇటువంటి ముద్రను వేసుకొనే పుట్టాడు కదా. గమనించండి. అంటే శిశువు ఈ ముద్రలోంచి బయటకు వస్తాడు. ఆ టైంలో అతని ఏళ్ల మధ్య ఏదైనా ఇట్లా పట్టుకున్నా కూడా ఎంతో టైట్గా ఉంటుంది. అంత బలమైంది. ఇది ఎందుకు అంటే ఆ పిల్లవాడి యొక్క శారీరక వ్యవస్థ పుంజుకోవటానికి ఆ భగవంతుడే స్టార్టింగ్లోనే అటువంటి ముద్రతోనే మనల్ని జీవనాన్ని మీద జీవించే విధంగా తయారు చేశాడు. మనం ఇప్పుడు ఈ ముద్రనే ఆది ముద్ర అంటాము. ఈ ముద్రని ఉపయోగించండి. ఇక్కడ ఉన్నాయి చూడండి కణుపులు, అక్కడ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయాలి బాగా. నాకు కనిపించట్లేదండి, ఒక్కసారిగా మీరు ఇలా పెట్టండి. ఓకే. ఈ 3 ఏకమైనప్పుడు మాత్రమే అక్కడ ఉన్న శక్తి కేంద్రం అనేది ప్రచోదన జరుగుతుంది. మూలాధార శక్తి కేంద్రాన్ని మనం ఇప్పుడు ప్రణవ సాధనతో ప్రచోదన చేస్తాం. ఆ మూలాధార యొక్క గొప్పతనం ఏంటి అంటే, ఇప్పుడు మనము ఏదైనా సరే, సపోజ్ ఒక వ్యాపారం చేయాలి అనే ఒక థాట్ ఉంది చూడండి. ఆ థాట్ చేయటానికే భయపడతాడు బలహీనంగా ఉన్నప్పుడు. అదే విధంగా స్త్రీలు ఏదైనా వంట చేయాలి అని అనుకోండి, సపోజ్ ఒక 10 మంది వస్తున్నారని అనుకోండి, ఆ 10 మందికి వస్తున్నారనే థాట్, వాళ్ళు భోజనానికి రా అని పిలవటానికి థాట్ ఉంటుంది చూడండి. ఆ థాటే బలహీనంగా ఉంది అంటే ఆ థాటే భయపడిపోతారు. ఏ చిన్న పని చేయాలన్నా కూడా
మూలాధారం, ఆధారం అంటే మూలాధారం అక్కడ పేరులోనే ఉంది చూడండి. మనం చేసే ప్రతి పనికి కూడా ఆధారమైన వ్యవస్థే మూలం, కాబట్టి దాన్ని మూలాధారం అని అంటారు. మనం చేసే స్టెప్పే బలహీనంగా ఉండకూడదు. ఇంకా అక్కడే బలహీనంగా ఉంది అనుకోండి, శారీరక వ్యవస్థ బలహీనం అవుతుంది, బయట వ్యవస్థ కూడా అంటే బయట చేసే పనులు కూడా మనం బలహీనం చేస్తుంది. కాబట్టి ఈ మూలాధార వ్యవస్థే మన శరీరంలో మూలం. ప్రతి పనే కాదు, మన శరీరంలో ఆరోగ్యంగా ఉండాలి అని అంటే, ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా బాగుండాలి అంటే ఈ మూలాధారాన్ని మనం బలంగా చేసుకోలేదనుకోండి, పై చక్రాలన్నీ కూడా బలహీనం అవుతాయి. ఇప్పుడు మనకి ఒక ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే నెమ్ము బాగా వస్తుంది అనుకోండి, కొంతమందికి బాగా ఊరికే నెమ్ము ఎక్కువగా 2 డేస్కి 3 డేస్కి వస్తుంటుంది, మళ్ళీ తగ్గిపోతుంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. అవన్నీ ఏంటి అంటే మనలో ఇమ్యూనిటీ సిస్టమ్ సరిగా లేనందువల్ల. కానీ పైన ఉంది ఇమ్యూనిటీ సిస్టమ్, అంటే నెమ్ము అనేది పైన ఉంది కానీ మూలాధారము కింద ఉంది. కానీ దాని యొక్క బేస్ ఎక్కడ, అక్కడ బలం లేనందువల్ల ఈ ప్రతి ప్లేస్లో కూడా అనారోగ్యం అనేది వస్తూనే ఉంటుంది. కొంతమంది చూడండి, శ్రామికులను చూసామనుకోండి, వాళ్ళకి తొందరగా రావు. ఇప్పుడు కరోనాలో ఎఫెక్ట్ అయిపోయిన వాళ్ళంతా ఎవరు శ్రామికులు అవ్వలేదు. వాళ్ళకి మూలాధార చక్రం చాలా బలంగా ఉంటుంది. అందుకని వాళ్ళు ఏంటంటే తొందరగా గెయిన్ అయ్యారు. ఒకవేళ వాళ్ళకి వచ్చింది పోయింది అన్నట్టుగా ఉన్నారు కదా, పెట్టుకొని ఓంకారాన్ని ఉచ్చరించాలి. ఈ ఓంకారంలో ఏమేముంటుంది అంటే ప్రణమం. ఓ అంటే ప్రణవం, అంటే నాదం. దాని అనే దాన్ని కొద్దిగా మనం కానీ సాగదీశాము అంటే అది స్వరం అవుతుంది. ఈ ఓంకారాన్నే ఎందుకు పెట్టారు అంటే, సృష్టిలో ఉన్న శబ్దం ఏది, ఆది శబ్దం ఏమంటారు, ఓంకారం. ఓంకారమే మనం ఏ పదం పలికినా దాంట్లో ఇన్నర్గా ఓంకారం అనేది ఉంటుంది. ఈ ఓంకారం ఏం చేస్తుంది అంటే, అక్కడ ఉన్న శబ్దం వల్ల, ఆ ఆది శబ్దం వల్ల అక్కడ ఉన్న డిస్టర్బెన్స్లు ఏవైనా ఉన్నాయనుకోండి, ఆ శబ్దం మనం ఎంతగా ప్రచోదన చేస్తామో, సౌండింగ్ చేస్తామో, ఆ మూలాధార వ్యవస్థలో ఏవైతే డిస్టర్బెన్స్లు ఉన్నా అంటే శబ్దపరంగా ఏవైనా అభిప్రాయాలు ఉన్నా కూడా వాటిని నెట్టేస్తుంది. అందుకని మనం దీన్ని చాలా చాలా గొప్పగా ఆలోచించుకొని, ఇది చాలా విలువైంది అనే విధంగా దీనికి ఒక విలువనిస్తూ మనం అక్కడ ప్రచోదన చేయాలి, శబ్దాన్ని చాంటింగ్ చేయాలి. ఒకసారి నేను చేస్తాను, చూస్తారా? ఓ అనే శబ్దంలో ఓం అనేది చిన్నదే, కానీ ఓ అనే ప్రణవం అనేది 80% పలకాలి. నాదం అనేది మటుకు 20% పలకాలి. అర్థమవుతుందా? ఓ అనేది 80%, అనేది 20%, అలా పలకాలి మనము. ఫస్ట్ నేను పలికి చూపిస్తానండి. నేను చాంటింగ్ చేస్తాను. వెన్నుపూస స్ట్రైట్గా ఉంచాలమ్మా. ప్రతి ఒక్కరూ వెన్నుపూసని స్ట్రైట్గా ఉంచుకోవాలి. శ్వాస తీసుకుంటూ వదిలి, మన మూలాధార శక్తి కేంద్రం ఎక్కడుందని చెప్పాను, వెన్నుపూస కింద భాగం. అక్కడ మనసు పెట్టి ఓ అనేది గమనించండి, 20% వచ్చింది. ఓ బాగా గాలి తీసుకుంటూ వదిలేసి ఓ. ఒక్కసారి చేస్తారా నాతో పాటి? చేస్తామండి. వెన్నుపూస స్ట్రైట్ గా ఉండాలి, మనము బాగా ఓపెన్ అప్ అవ్వాలి.
ఆ శబ్దం మన బాడీని కదిలించేలాగా అటు ఓపెన్ అప్ అవ్వాలి. స్టార్టింగ్ లో కాబట్టి కొద్దిగా తక్కువగా ఉంటుంది. చేయంగా చేయంగా అది మనలో ఆ శ్వాసను కూడా బాగా ఊర్ధ్వముఖానికి తీసుకొచ్చేస్తుంది. మనం అంత ఓపెన్ గా చేయగలగాలి. ఒకసారి నాతో పాటు చేయండి. ఓం అని మొత్తం శ్వాస తీసుకొని వదిలిన తర్వాత మళ్ళీ అనాలా, లేకపోతే ఉమ్, శ్వాస ఉమ్. తీసుకొని వదిలేటప్పుడు అనాలా? ఆహా లేదు, శ్వాస తీసుకొని వదిలేయండి. అంటే మీకు దమ్ము చాలాలి కదా. ఆ, వదిలేసి అప్పుడు తీసుకోండి. తీసుకొని ఓ కొద్దిగా తల పైకెత్తి ఇట్లా. ఓ అర్థమవుతుందండి? అర్థమవుతుందండి. ఒక్కసారి చాంటింగ్ చేయండి. నాతో పాటు చేస్తారా, లేకపోతే మీకై మీరు చేయండి, నాకు అర్థమవుతుంది. ఓకే. ఓం మ్యూట్ మ్యూట్ అన్మ్యూట్ చేసుకోండి. మీరు మ్యూట్ లో ఉన్నారు. ఇంకా ఇంకా శబ్దాన్ని లోపల నుంచి సుజాత గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. అంటే మీరు ఎలా ఉచ్చరిస్తున్నారో నాకు తెలియాలి కదా. ఇంకా బాగా ఉచ్చారణ బాగా జరగాలి. అంటే మన శ్వాస డెప్త్ ఎక్కువ తీసుకుని ఇక్కడే చూడండి. మనం ఎంత చిన్నగా అంటున్నాము అంటే మన లోపల మన గాలి వాయు వ్యవస్థ ఎంత చిన్నదిగా ఉందో, అంటే అంత స్టామినాగా లేదు. ఇది ఏం చేస్తుంది? ఆ శబ్దము మనలో అంత చాంటింగ్ చేయలేకపోతున్నాము అంటే మన ఆక్సిజన్ లెవెల్ మన బాడీలో చాలా తక్కువ ఉందని అర్థం. మేడం అన్మ్యూట్ అయిందా మేడం? అయిందమ్మా, అయింది. బిగ్గరగా చేయాలా మేడం? ఆ అంటే కాస్త ఓపెన్ అప్ అవ్వాలి.
ఒకసారి నేను చూపిస్తాను. మేడం అంటే అంత లాంగ్ స్టార్టింగ్ లో రాదు, ఒక 2-3 రోజులు చేశారంటే వస్తుంది. కానీ మనము అక్కడ శబ్దం ఉచ్చారణ చేసినప్పుడు మన శ్వాస కూడా పైకి ప్రసారణ చేస్తున్నట్టుగా ఉండాలి. మేడం గారు చిన్న డౌట్ చూపిస్తాను. అండి. ఆ, ఈ శ్వాస తీసుకొని ఓంకారం చేస్తున్నాం అండి, అది కరెక్ట్ అంటారా? తీసుకొని ఇదండి శ్వాస చేస్తున్నాం. తీసుకొని ఆ, వదిలేయండి. అంటే ఆటోమేటిక్ అదే వదిలేస్తుంది. అదే ఓంకారంతో వదిలేస్తున్నాం. అంటే పట్టు కావాలి కదా, దమ్ము కావాలి కదా. ఓ, అంటే అంత అవునండి. శబ్దాన్ని సరిగా చేయాలి అంటే, సరిగా ఉచ్చారణ చేయాలి అంటే మనకి తీసుకోవాలి. తీసుకోవాలి. వదిలేటప్పుడు ఓంకారంలో వదిలేస్తాం. ఓకే. ఆటోమేటిక్ అదే వదిలేస్తుంది. అదే. ఓకే. ఒకసారి నేను మనసు మూలాధార శక్తి కేంద్రం మీద మనసు పెట్టాలమ్మా. చిన్న డౌట్ అండి. చెప్పండి. చేసే ఈ చాటింగ్ చేసేది మీ వాయిస్ క్లియర్ గా రావట్లేదు. మన బాడీలో ఎక్కడ ఫోకస్ చేయాలండి? అంటే మీ వాయిస్ నాకు వినపట్టలేదు, కానీ నాకు అర్థమైంది మీరు అడిగేది ఏంటంటే మన మనసు ఏకాగ్రత మూలాధార చక్రం అంటే వెన్నుపూస కింద భాగంలో ఇక్కడ ఇట్లా పెడితే మన వెనక ఎక్కడైతే తగులుతుంది వెన్నుపూస కింద భాగం, ఆ భాగంలో మూలాధార శక్తి కేంద్రం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఆ ఆ శక్తి కేంద్రంలో ప్రాణశక్తి అనేది బలహీనం అయ్యింది కాబట్టి మన యొక్క రోజు జీవన విధానం మనం ఈ విధంగా ఉన్నాం. మనం ఇప్పుడు ఉన్నదాన్ని ఇంకా ప్రచోదన చేసుకుంటూ బలంగా చేసుకోవటానికి ఈ ఆది ప్రణవ నాదాన్ని వాడుతున్నాం. అందుకే ప్రణవ సాధన చాలా గొప్పది. ఎంత క్రియాయోగులైనా సరే ప్రణవ సాధన చేసే వారి యొక్క మిగతా సాధనలు చేసుకుంటారు. మేడం ప్రణవసారం చేసేటప్పుడు నోరు కొద్దిగా తెరిచినట్టు అనిపిస్తుంది మేడం. అంటే నోరు చాంటింగ్ చేస్తున్నప్పుడు తెరుస్తాం కదమ్మా, ఇట్లా ఆ, ఓ అనేది 20% వస్తుంది. ఓ అనేది 80%. 80%. 80%. చేతులు పైకి పెట్టుకోవాలన్నా కిందికి పెట్టుకోవాలా మేడం? ఇలాగే పెట్టుకొని మోకాళ్ళ మీద ఇలాగా పెట్టుకోవాలా కదా? ఇలాగే పెట్టుకో, ఇలా అస్సలు పెట్టకూడదు, ఇలాగే పెట్టుకోవాలి. మన బ్రొటన వేలు మన ఉంగరం వేలు మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళ మీద పెట్టుకొని స్ట్రైట్ గా ఉంచుకొని ఇట్లా తల కొద్దిగా పైకి పెట్టుకొని, మనం ఇది నేల మీదనే కాదు, మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే కుర్చీలో అయినా కూర్చొని ఎన్నిసార్లు ఉచ్చరించాలి మేడం? మూలాధారలో 4 దళాల ప్రాణశక్తి అనేది ఉంటుందమ్మా. మనము మినిమం 4 కంపల్సరీ చేయాల్సిందే. 4 మార్లు చేయాలి. అదే థెరపటిక్ గా అనుకోండి, మనకి అక్కడ బలహీనమైంది అన్నప్పుడు గురువు గారు పర్సనల్ గా మాట్లాడినప్పుడు మీకు ఎన్ని మార్లు చేయాలి అనేది ఇస్తారు. అంటే మీకు అది బలహీనం బాగా ఉంది అని అనుకోండి, మీతో మీరు మాట్లాడతారు పర్సనల్ గా, మాట్లాడి మీ వ్యవస్థలో ఎక్కడ బలహీనంగా ఉంది అది ఎన్ని మార్లు చేయాలి అనేది మీకు కరెక్ట్ గా చెప్తారు. అందుకని ఆయనతో మనం పర్సనల్ గా మాట్లాడాలి.